అందరికి నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి. గోరంట్ల మాధవ్ అనంతపురం మాజీ ఎంపీ ఆయనకి విజయవాడ సైబర్ క్రైమ్ సంబంధించిన పోలీసులు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఏ కేసులో నోటీసులు ఇచ్చారో దాని తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయని ఒకసారి మనం క్లియర్గా ఒకసారి ఆలోచన చేసి చూస్తే విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు గోరంట్ల మాధవ్కి సెక్షన్ 92 అండ్ సెక్షన్ 97 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు అయితే రిజిస్టర్ చేయడం జరిగింది. అసలు ఈ కేసు ఎక్కడ రిజిస్టర్ అయిందని చూస్తే గతంలో ముచ్చుమర్రి కర్నూలులోని ముచ్చుమర్రికి సంబంధించిన ఒక బాధితురాలిపైన ఒక అఘాయిత్యం జరిగితే ఆ బాధితురాలి పేరు బయట చెప్పినందుకు ఈ కేసు రిజిస్టర్ అయింది. సహజంగా ఈ పోక్సో కేసులో ఎవరైనా బాధితురాలిపైన కానీ లేదా మహిళలపైన కానీ చిన్నపిల్లలపైన కానీ అత్యాచారాలు జరిగినా ఏదైనా ఘటన జరిగినా కూడా వాళ్ళ పేర్లు బయట చెప్పడం చట్టరీత్యా నేరం అని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పి ఉన్నది. ఇవన్నీ తెలిసి కూడా ఒక ఎంపీ అయినటువంటి గోరంట్ల మాధవ్ గతంలో మనం చూసాం ఆయన ఏ విధంగా వీడియో కాల్ మాట్లాడింది, మహిళల పట్ల ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉండేదని. వీటికి అలవాటు పడినటువంటి గోరంట్ల మాధవ్ కనీసం చిన్నపిల్లలు లేదా మహిళలను ఆలోచన చేయకుండా ఆ పేరు బయట చెప్పడం వల్ల ఈ కేసు అంటూ రిజిస్టర్ అయింది. ఇది విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. గతంలోనే ఈ యొక్క గోరంట్ల మాధవ్కి విచారణకు రావాల్సిందిగా ఫోన్ కాల్లో విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు పిలవగా కూడా ఆయన ఆ యొక్క ఎంక్వైరీకి అటెండ్ అవ్వలేదు. అందువలన ఇవాళ ఇప్పుడు ఒక అర్ధగంట అయిందండి. వాస్తవంగా అర్ధగంట ముందు ఆయన ఇంటికి చేరుకొని నోటీసులు అయితే ఇచ్చారు. రానున్న నెలలో అంటే మార్చి నెల 5వ తారీఖున విచారణకు ఖచ్చితంగా ఆయన హాజరు కావాల్సిందిగా వాళ్ళు నోటీసులు ఇచ్చిపోయారు. ఈ విధంగా మనం చూసినట్లయితే గతంలో ఒక వారం రోజుల నుంచి వల్లంనేని వంశీ కేసు కావచ్చు, ఇవాళ పోసాని కృష్ణమురళి కేసు కావచ్చు, ఈ రోజున చూస్తే గోరంట్ల మాధవ్ ఆయన కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వైసీపీ నేతలు గతంలో ప్రభుత్వం ఉంది కదా అని పేటరేగిపోయిన సంగతి అందరికీ మనకు తెలిసిందే. ముఖ్యంగా ఈ పోక్సో కేసు గురించి చూస్తే ఈ యొక్క వైసీపీ నేత అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో చిత్తూరులో ఒక చిన్న పాపకి 4th క్లాస్ చదువుతున్న ఒక చిన్న పాపకి అనుకోకుండా పక్కన రోడ్డు పక్కన పడిపోయి ఉండింది. బాధితురాలు ఎవరి వల్ల గాయాలంటూ జరిగినాయి. ఆ పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆయన తండ్రి అదేవిధంగా ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ కూడా క్లియర్గా సర్టిఫికెట్ ఇచ్చాడు. ఆ పాప పైన ఎటువంటి అఘాయిత్యం జరగలేదు, కాకుంటే దాడి జరిగింది ఆయన సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ డాక్టరు. కానీ రాజకీయంలో ఆరితేరినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియా పరంగా వచ్చి ఏం చెప్పాడంటే ఆ పాప పైన అత్యాచారం జరిగిందని చెప్పినాడు. అది చాలా తప్పు. అసలు మహిళలపైన ఒకవేళ పొరపాటున జరిగిండొచ్చుగాక ఆ పాప జీవితంలో తలెత్తుకొని ఎక్కడైనా తిరగలుగుతుందా? జరిగింటే జరిగిందని చెప్పాలా, లేదంటే లేదని చెప్పాలా. ఆ తండ్రి మనసు ఎంత క్షోభపడుతూ ఉంటుంది ఆ మాదిరి మీడియా పరంగా వచ్చి జరిగిందని. కాబట్టి చట్టాలు సక్రమంగా పనిచేస్తున్నాయి నేనైతే చెప్పదలుచుకున్నాను. ఈ యొక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేసులో కూడా ఈ పోక్సో చట్టం అమల్లో ఉంది. ఆయన కూడా అతి త్వరలో విచారణకు హాజరు అవుతూ ఉన్నాడు. 2 సార్లు పోలీస్ స్టేషన్ కూడా పోయి ఇచ్చాడు. ఈ కేసు కన్నా రుజువు అయితే 7 ఏండ్లు దాదాపు 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అంటూ ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది. కానీ ఈ గోరంట్ల మాధవ్ కేసు కన్నా మనం ఆలోచన చేసి చూస్తే ఉన్న పళ్ళంగా ఈ కేసు ఇంత స్పీడ్గా టేకప్ ఎలా అయింది అని మనం డౌట్ అంటూ వస్తుంది. రీసెంట్గా వైసీపీలోని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని కాదని ఈ యొక్క గోరంట్ల మాధవ్కి వైసీపీ ఇన్ఛార్జ్ ఇవ్వాల్సిందిగా ఎప్పటి నుంచో ఈయన లోపాయికారికంగా రాజకీయం చేస్తూనే ఉన్నాడు గోరంట్ల మాధవ్. అందుకు అద్దును చూసి ఈ యొక్క రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విజయవాడలో ఆయనకున్నటువంటి ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ ఉందో తద్వారా అది మూవ్ చేసి పోలీసుల్లో చలనం తెప్పించి ఈ కేసుకి ఇంకా స్పీడ్ అందుకునే విధంగా ఆయన వ్యవహరించాడని మనకైతే విశ్వసనీయ సమాచారం మనకు అందుతోంది. ఈ కేసుని గతంలో మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ అయితే రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసుని 2024లో గోరంట్ల మాధవ్ ఎవరైతే ముచ్చుమర్రికి సంబంధించిన ఒక బాధితురాలు గురించి మాట్లాడినాడో ఆ కేసుకు సంబంధించి ఆ కేసు చాప కింద నీరులాగా దాని అంతటా అది పనిచేసుకుంటూ ఉంది, చట్టం దాని పని చేసుకుంటూ పోతూ ఉంది. 1-2 సార్లు ఈ గోరంట్ల మాధవ్ ఫోన్ కాల్ చేసినా కూడా ఆయన లిఫ్ట్ చేసే పరిస్థితుల్లో లేడు. ఫోన్ ఎత్తినా కూడా నాకేమిలే అని ఆ విధంగా వ్యవహరిస్తూ బయటకు వచ్చి మీడియా పరంగా కూడా టీడీపీ వాళ్ళు ఎవరైనా మన జోలికి వస్తే వాళ్ళు వచ్చేదిలే పాడులే, టీడీపీ వాళ్ళకంత చట్టానికి విరుద్ధంగా చేసే దమ్ము శక్తి లేవని నేనైతే నమ్ముతున్నాను. వాస్తవంగా కూడా టీడీపీ వాళ్ళు ఎవరైనా మన వరకు వస్తే మీ దగ్గర రాయి ఉంటే రాయి, కర్ర ఉంటే కర్ర, పారుంటే పార, కత్తి ఉంటే కత్తి, దేంతో అయినా సరే డైరెక్ట్గా సమాధానం చెప్పిండి మళ్ళీ కథ మళ్ళీ చూద్దాం అన్నాడు ఈ యొక్క గోరంట్ల మాధవ్. స్వయంగా ఈ బిఎన్ఎస్ కేసు సెక్షన్ 92 బిఎన్ఎస్ కేసు సెక్షన్ 97 కింద ఆయన పైన కేసు రిజిస్టర్ అయింది. దీని నుండి ఏ విధంగా తప్పించుకుంటాడో
గోరంట్ల మాధవ్ని చూసి ఆ యొక్క క్యాడర్ క్లియర్గా వేచి చూడవలసిందిగా నా మనవి. ధన్యవాదాలు.